అందరికీ నమస్తే. లోక్సభ ఎలక్షన్స్ ప్రచారం ముగిసింది. మైకులన్నీ మూగబోయినాయి. ఇంకా ఎలక్షన్స్‌లో ఓట్లు వేయడం మాత్రం మిగిలింది. కానీ ప్రచారం ముగించిన పార్టీలు వాళ్ళ వ్యూహాలు మా ఇంకా పదును పెడతారు. వాళ్ళు ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ పైన కాన్సంట్రేషన్ చేస్తారు. పోల్ మేనేజ్మెంట్ ఏంటంటే వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ బెల్ట్‌లో వీక్ ఉంది వాళ్ళ పార్టీ, లేకపోతే వాళ్ళ అభ్యర్థికి ఏ బెల్ట్‌లో వ్యతిరేకత ఉంది, ఎక్కడ మనం డబ్బులు పంపిణీ చేయాలి, ఎక్కడ మందు పంపిణీ చేయాలి, ఇంకా ఎక్కడ ఇంకేం చేయాలి, ఇట్లాంటి అంశాల మీద కాన్సన్ట్రేట్ చేస్తాయి. అన్ని రాజకీయ పార్టీలు చేసే పని అది. పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో జరిగిన ప్రచారం అంతా ఒక ఎత్తు. ఇప్పుడు ఈ పోల్ మేనేజ్మెంట్ పేరుతో పంపిణీ ఇవంతా ఒక ఎత్తుగా పార్టీలు లెక్కలు వేసుకుంటుంటాయి. అది ఇప్పుడు తెరలివ్వబోతుంది కొద్దిసేపట్లో. ఎందుకంటే ప్రచారం ఇందాకనే కదా ముగిసింది. ఇంకా ఇప్పుడు ఏంటంటే అసలు అసెంబ్లీ ఎలక్షన్స్లో డిఫరెంట్. అసెంబ్లీ ఎలక్షన్స్ ఏమో కొంత తీవ్రంగా ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్లో ఓటర్ టు ఓటర్ ఏమంటారు దాన్ని, సూక్ష్మ పరిశీలన ఉంటుంది అసెంబ్లీ ఎలక్షన్స్లో. కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చే వరకు అంత ఉండదు. మనం నిన్న ప్రచారంలో చూసినాం కదా, ఇల్లుకు వచ్చి ఒకటికి 4 సార్లు వచ్చి ఓట్లు అడిగే పార్టీలు ఈసారి తక్కువ ప్రచారం చేసినాయి. ఇంటికి ఒక్కసారి వస్తే ఎక్కువ. కొన్ని పార్టీలు అయితే అసలు ప్రచారం కూడా చేయలేదు. నేను గమనించిన హైదరాబాదు శివారు ప్రాంతాలలో, శివారు కాన్స్టిట్యున్సీలలో, చేవెల కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, తర్వాత ఇటుకలు ఉండే కాన్స్టిట్యున్సీలలో చాలా ఇళ్లను టచ్ చేయని పార్టీలు ఉన్నాయి. చాలా ఇళ్లను రీచ్ కాని పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ అయితే చాలా అసలు ప్రచారమే చేయలేదు. సేమ్ అసెంబ్లీ ఎలక్షన్స్లో గ్రేటర్ హైదరాబాద్లో ఎట్లా ప్రచారం చేసినారో ఇప్పుడు అంతే. ఎవరో లోకల్ లీడర్లకు అప్పగించారో వాళ్ళు చేసిన లేకపోతే లేదు. బీఆర్ఎస్ కూడా చేయదగ్గంత ప్రచారం చేయలేదు. వాళ్ళు ఎక్కడైతే గెలుస్తాం అనుకున్నారో అక్కడ మాత్రమే బీఆర్ఎస్ కొంత ప్రచారాన్ని తీవ్రంగా చేసింది. చాలా కాన్స్టిట్యున్సీల్లో ప్రచారాన్ని కొంత ఇల్లు తిరిగి చేసే ప్రచారం కనబడలేదు. కొంత బీజేపీ స్ట్రాంగ్గా ప్రచారం చేసుకోగలిగింది ఈసారి. బీజేపీ ఇల్లులు 1-2 సార్లు తిరిగిండ్రు. తర్వాత కొంత వాళ్ళు గెలుస్తాం అని నమ్మకం ఉన్న కాన్స్టిట్యున్సీలో వాళ్ళు కూడా గెలవమన్న దగ్గర, థర్డ్ ప్లేస్ ఉన్న దగ్గర, అసలు పోటీలో లేమన్న దగ్గర పార్టీలు వదిలేసినాయి. అయితే ఇప్పుడు నేను చెప్తున్న పోల్ మేనేజ్మెంట్ దేనికోసం అంటే, ఒక అభ్యర్థి ఉంటారు. ఇప్పుడు చేవెళ్ళ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఉన్నారు. రంజిత్ రెడ్డి ఎక్కడ ఓట్ బ్యాంకు మైనస్ ఉంది, ఎక్కడ వీక్ ఉంది. ఇప్పుడు కొన్ని ఏరియాలు ఉంటాయి. హైదరాబాద్ చేవెళ్ళ అంటే హైదరాబాద్లో కొంత, అటు వికారాబాద్లో కొంత, ఇట్లా ఉంటుంది కదా. ఇప్పుడు హైదరాబాద్కి వచ్చే వరకు హైదరాబాద్లో బాగా డబ్బులున్న సంపన్నులు ఉండే ఏరియాలో డబ్బులు పంపిన అవసరం లేదు. వాళ్ళు అసలు ఓటు వేస్తారో ఏరో తెలియదు. వాళ్ళకు ఇచ్చి కూడా వేస్ట్, ఇస్తే కూడా ఇజ్జత్ పోయినట్టు వాళ్ళకు. కాబట్టి వాళ్ళ దగ్గర కూడా రానియరు, గేట్ల కాడ కూడా రానియరు వీళ్ళను. రాజకీయ నాయకులను బంజారాహిల్స్ లాంటి ఏరియాలో, లేకపోతే షేలింగపల్లిలో ఉండే అధిపతులు ఉంటారు కదా, కోట్ల అధిపతులు, వాళ్ళు రాజకీయ నాయకులను గేట్ల దాకా కూడా రానియరు. అసలు ప్రచారం కూడా రానియరు. వాళ్ళు ఓటు వేస్తారో వేయరో, ఎవరికి వేస్తారో వాళ్ళ లెక్కలైతే ఎవరికి తెలియదు. కానీ బస్తీలు టార్గెట్ చేస్తాయి. ఇప్పుడు పార్టీలన్నీ కూడా బస్తీలు, మాస్ పీపుల్, మిడిల్ క్లాస్ పీపుల్, వీళ్ళని టార్గెట్ చేస్తాయి. అన్ని పార్టీలు అందరు అభ్యర్థులు అదే పని చేస్తారు. ప్రచారం అయిపోయిందని చెప్పేసి ఇంటికాడ పోయి పండుకోరు. వాళ్ళు ఇప్పుడు అసలు స్టార్ట్ చేశారు. అసలు వర్క్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మొత్తం ఇంటర్నల్ వర్క్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. డబ్బుల పంపిణీ ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు అంతా ఒక ఎత్తు, ఇప్పుడు పంపిణీ ఒక ఎత్తు ఉంటుంది. 200, 300 ఎంతనో ఖచ్చితంగా ఇస్తారు. ప్రత్యర్థి పార్టీ 200 ఇస్తే యువతల 300 ఇస్తారు. ఈయన 300 ఇస్తే ఆయన 400 ఇస్తారు. ఇట్లా అసెంబ్లీ ఎలక్షన్స్ అంత జరగపోయినా పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా అంత డబ్బుల పంపిణీ, మద్యం పంపిణీ ఇవన్నీ కూడా చేస్తారు. దానికి తగ్గ సరంజామా కూడా ఆల్రెడీ బహుశా సిద్ధమైపోయి ఉండొచ్చు. మొత్తం ఈ హైదరాబాద్ కాగా మిగతా తెలంగాణ స్టేట్ చూస్తే, తెలంగాణ స్టేట్లో వాళ్ళకు ఎక్కువ రూరల్ కాన్స్టిట్యున్సీలలో ఎక్కువ ఇట్లాంటి వ్యవహారాలు ఎక్కువ నడుస్తుంటాయి. రూరల్ కాన్స్టిట్యున్సీలలో ఏంటంటే కొద్దిగా పట్టింపులు ఉంటాయి. పల్లెటూరులో ఎట్లుంటుంది, పల్లెటూరులో ఎవరు ఏ ఓటు, ఎవరి ఇల్లు ఏ రాజకీయ పార్టీకి వాళ్ళు సానుకూలంగా ఉంటారు, లేకపోతే ఈ ఓటు ఏ పార్టీకి పడతాయి, కొంత క్లారిటీ ఉంటుంది. అక్కడ కొంత మిస్ చేస్తారు. కానీ టౌన్లు ఉంటాయి కదా. ఇప్పుడు హైదరాబాద్ నగరం, కానీ మిగతా టౌన్లు ఉంటాయి. ఆ టౌన్లో ఏమవుతుందంటే కొంత మాస్ ఏరియా ఉంది, ఒక స్లమ్ ఏరియా ఉంది, లేదా హైదరాబాద్లో కొన్ని స్లమ్ ఏరియాలు ఉన్నాయి. ఆ స్లమ్ ఏరియాలు టార్గెట్గా ఈ పోల్ మేనేజ్మెంట్ చేస్తారనమాట. ఎందుకంటే ఓట్లు వేసేది వాళ్ళే. ఇప్పుడు బాగా డబ్బులు ఉన్నోళ్ళు, లేకపోతే బంజారాహిల్స్ లాంటి ఏరియాల నుంచి రారు. అదే పక్కన ఉన్న ఫిల్మ్నగర్ బస్తీకి వెళ్ళి జనాలు గుంపులు వచ్చి ఓట్లేస్తారు. అసలు లోక్సభ ఎలక్షన్స్లో ఓట్లు పోల్ అయ్యేదే చాలా తక్కువ. ప్లస్ హైదరాబాద్లో ఇంకా తక్కువ, బయట చూస్తే ఇంకా కొంత తక్కువనే ఉంటుంది. మన అసెంబ్లీ ఎలక్షన్స్లో వేసినంత తీవ్రంగా వేయరు. కొంత అప్పుడు 90% ఓటింగ్ నమోదైంది అనుకోండి, 70% నమోదవుతుంది. ఒక ఊర్లో ఒక 100 ఓట్లు ఉంటే అప్పుడు ఒక 60-70 ఓట్లు పడాయి అనుకోండి. ఇప్పుడు 30-40 ఓట్ల కన్నా ఎక్కువ పడవు. అయినా సరే హైదరాబాద్కి వెళ్ళి చాలామంది జనం పోయారు. మళ్ళీ అదేందో అర్థం కాలేదు. హైదరాబాద్కి వెళ్ళి తెలంగాణకు కాకుండా ఏపీకి, ఇంకా వేరే స్టేట్స్ పోయారు. కానీ ఎక్కువ తెలంగాణ జనం ఎందుకో అసెంబ్లీ ఎలక్షన్స్ అప్పుడు ఊర్లు పోయినరు, ఓట్లు వేసిండ్రు, వచ్చిండ్రు. మళ్ళీ ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్లో కూడా ఇప్పుడు కూడా ఊర్ల బాట పట్టిండ్రు. ఇంతగానం అప్పుడు కూడా పోలేదు.
అంతకుముందు ఎప్పుడు లోక్సభ ఎలక్షన్స్ లేకపోతే అసెంబ్లీ ఎలక్షన్స్ ఇందాక పోలే. ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ వచ్చినాయి. మళ్ళీ ఎవరి తిప్పలు వాళ్ళు కార్లు వేసుకొని ట్రైన్లు, బస్సులు ఎట్లా పడితే అట్లా మళ్ళీ ఊర్లోకి పోతున్నారు. ఇట్లా మొత్తానికైతే పోల్ మేనేజ్మెంటే చాలా ఇంపార్టెంట్‌గా పార్టీలు భావిస్తాయి. అసలు వాళ్ళు ఎవరికి వాళ్ళ టార్గెట్ ఓట్ బ్యాంకు ఎక్కడ మిస్ అవుతుంది వాళ్ళని చూసుకొని వాళ్ళకు కరెక్ట్‌గా రీచ్ చేస్తే ఆళ్ళు ఆ అభ్యర్థి విజయం సాధిస్తారనేది వాళ్ళకు లెక్క ఉంటది. అసలు పోల్ మేనేజ్మెంట్ అంటే ఇంకా చాలా క్షుణ్ణంగా పరిశీలించే అభ్యర్థులు కూడా ఉంటారు. పోల్ మేనేజ్మెంట్ ఎట్లా అంటే ఒక బస్తీ ఉందో బస్తీలో ఒక లీడర్ ఉంటాడు. ఆ ఒక్క లీడర్ పైసలు ఇచ్చి ఊరుకోరు. ఆ ఒక్క లీడర్ మీద మళ్ళీ కౌంటర్ చెక్ పెడతారు. ఈయన వంచిండా లేదా అని. ఆయన వంచకపోతే కూడా ఆగరు. మళ్ళీ ఇంకో లీడర్‌తోనే వంచిపిస్తారు. ఎందుకంటే ఈయన సంగతి తర్వాత చూసుకోవచ్చు. ఈ పంచనాయన సంగతి తర్వాత చూసుకోవచ్చు మళ్ళీ ఎలక్షన్ తర్వాత. మళ్ళీ ఈయన మీద డిపెండ్ అయి ఉంటే ఓట్లు రావు. ఓటు రాకపోతే ఒకసారి పోతే మళ్ళీ 5 సంవత్సరాలు ఆగాలి. కాబట్టి అక్కడ దాకా ఉండరు. చాలా జాగ్రత్తగా ఒకటికి 2 సార్లు పెట్టి ఒక 10 మంది లీడర్లను పెట్టి మొత్తం ఈరోజు నైట్ మొత్తం అట్లే ఉంటుంది. తర్వాత రేపు పొద్దంతా పోల్ మేనేజ్మెంట్ ఉంటుంది. రేపు నైట్ ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఎల్లుండి పోలింగ్ 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఆ 7 గంటలకు స్టార్ట్ అయ్యే వరకు మొత్తం పోల్ మేనేజ్మెంటే ఉంటుంది. ప్రచారం అంటే లోపల మీకు తెలియకుండానే మీ ఇంటికి వస్తారు. మీ ఇంటికాన్ని ఎవరినో కలుస్తారు. మీ పక్క ఆయన కలుస్తారు. క్లోజ్గా ఉంటే ఆయనకు 4 పైసలు ఇస్తారు. ఆయన వాళ్ళకి ఇచ్చేయండి అని అవసరం వచ్చి నీ ముందరనే ఇప్పిస్తారు. అవసరమైతే మందు బాటలు ఇప్పిస్తారు. ఓటు వేయించుకునే ప్రయత్నాలు చేస్తారు. సరే వాళ్ళు ఎంత మంచినా జనం ఎవరికి ఓటేస్తారనేది మన తెలంగాణ జనం కూడా చాలా తెలివికి వచ్చారు కదా. చాలా తెలివిగా డబ్బులు తీసుకుంటారు. వీళ్ళ డబ్బులు తీసుకుంటారు, వాళ్ళ డబ్బులు తీసుకుంటారు, మందు మంచితే తీసుకుంటారు, చికెన్ మంచితే తీసుకుంటారు. ఎంతో ఎంత వచ్చినా చాలనుకుంటారు. మన వాళ్ళు 200 ఇచ్చారు ఓటర్ అనుకోరు. 200 ఇచ్చినా దేనికో దానికి అయితే కదనే అది ఉంటుంది మనకు. కాబట్టి ఆ 200 రూపాయలు తీసుకొని ఎంతో కొంత తీసుకొని ఓటేనికి మాత్రం పోతారు. ఓటు ఎవరికి ఇస్తారో మాత్రం తెలియదు సుమా. మీరు పైసలు ఇచ్చారు కాబట్టి మీకే పడతాయి. ఆయన పైసలు ఇచ్చిన కాబట్టి ఆయనకే పడతాయి. లేకపోతే ఈయన ఫుల్ బాటిల్ ఇచ్చిన కాబట్టి ఈయనకే పడుతుంది. ఇట్లాంటివి ఏమి ఉండవు. ఇవన్నీ కామన్. తీసుకునేదంతా కామన్ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు ఇవ్వడం తీసుకోవడం 2 కామన్. పోల్ మేనేజ్మెంట్ చేయడం కామన్. బట్ ఓట్లు మాత్రం వాళ్ళు ఎవరికి వేస్తారనేది వాళ్ళ ఆ రోజున్న సిచ్యువేషను, ఆ రోజు వాళ్ళ మూడు, ఆ రోజు ఉండే వాళ్ళ మీద ప్రభావం చూపే అంశాలు ఇవన్నీ తీవ్ర ప్రభావం చూపే అవకాశం అయితే ఉంటుంది. స్థానిక నేతలకు మాత్రం మంచి పండుగ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పంచకపోయినా స్థానిక నేతలకు ఇంతో అంతో ఇచ్చుకోక తప్పదు రాజకీయ పార్టీలు. అందరికీ ఇప్పుడు ఫుల్ మజా ఉంటుంది. ముందే లోక్సభ ఎలక్షన్స్లో మొత్తం వేల కోట్ల అధిపతుల రంగంలో దిగినరు. అసలు పొలిటీషియన్స్ కన్నా ఎక్కువ కాన్స్టిట్యున్సీలలో బాగా డబ్బులుండి ఇంకా వాటిని కాపాడుకోనికనో లేకపోతే రాజకీయాలకు వచ్చి ఇంత పరపతి పెంచుకోనికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు చాలామంది పోటీ చేస్తున్నారు అన్ని పార్టీలకు వెళ్ళి. కాబట్టి వాళ్ళు డబ్బులకు లెక్క చేయరు. వాళ్ళకి గెలిపే ఇంపార్టెంట్. అట్లాంటి వాళ్ళు 1కి 2, 2కి 3 అవసరం ఉన్న కాడ 100 అవసరం కాడ 200 రూపాయలు, 1000 అవసరం కాడ 2000 రూపాయలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎనీవే పొలిటికల్ పార్టీలు అంతా పోల్ మేనేజ్మెంట్ చేస్తాయి. జనం డబ్బులు తీసుకుంటారు. ఏమి ఇస్తారు తీసుకుంటారు. ఓట్లు మాత్రం వాళ్ళ ఇష్టం వాళ్ళకి వేస్తారనేది మనకు చాలా లెక్కలను చూస్తే అర్థమైంది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ చూసినాం. అంతకుముందు బై ఎలక్షన్స్ కొన్ని చూసినాం. కాబట్టి పార్టీలు కేర్ తీసుకోవాలి. సేమ్ టైం డబ్బులు తీసుకున్న జనం ఏం చేస్తారనేది చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.